అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా సింపుల్ గా టేస్టీగా చేసుకునే వంకాయ పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ అయితే అదిరిపోతుంది. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఆ తర్వాత కందిపప్పుని ముందుగా నేనైతే ఒక అరగంట పాటు నానబెట్టాను. కందిపప్పు ఇలా అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల చక్కగా పప్పు అయితే తొందరగా ఉడుకుతుంది. అలాగే ఇది మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుంది కాబట్టి నేను ఒక అరగంట సేపు అయితే పప్పు నానబెట్టేశాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ తీసుకుని ఇలా వాటర్ వేసేసుకోవాలి. దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాము. పప్పు వేసేసుకున్నాం కదా, పప్పు అలాగే వాటర్ వేసుకుని ఇందులో కొంచెం అయితే నూనె వేస్తున్నాను. నూనె వేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది, అలాగే పొంగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అయితే రానిచ్చి ఉడికించుకుందాం. కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేశాను. ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత దీనిని తీసేద్దాం. పప్పు ఉడికేలోపు మనమైతే వంకాయలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. నేను ఇక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి తెల్ల వంకాయలు 3 తీసుకున్నాను. అలాగే ఒక 5 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం. పప్పు అయితే ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయింది. ప్రెషర్ కూడా పోయింది. ఇదిగోండి, ఇప్పుడైతే మూత ఓపెన్ చేద్దాము. చూసారు కదా ఇలా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ఇందులో కూరగాయలన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి, నేను చెప్పాను కదా 2 చిన్న ఉల్లిపాయలు అలాగే 3 టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. పెద్దగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం తర్వాత పప్పు అనేది రుబ్బుకుంటాం కదా, చక్కగా ఇవి మ్యాష్ అయిపోతాయి. తర్వాత చింతపండు అయితే కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి, ఎంత చింతపండు అయితే వేస్తున్నాను. దాంట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం పప్పు చారు చేసుకునేటప్పుడు మాత్రమే రసం అనేది తీసుకుంటాము. ఇలా ఏదైనా కూరగాయలు ఇవి వేసుకునేటప్పుడు డైరెక్ట్గా చింతపండు అయితే అందులో వేసేసుకోవచ్చు. చక్కగా ఇది ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి వంకాయలు ఇలా నేను పెద్దగా కట్ చేసేసాను, ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేస్తే కూడా ఇవి పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి ఇలా పెద్దగా కట్ చేశాను. ఇవి వంకాయలు ఉడకడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు కదా, చాలా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇందులో వేసేసుకోవాలి. తెల్ల వంకాయలండి టేస్ట్ చాలా బాగుంటాయి. లేతగా ఉన్నాయి కదా, అందుకే గింజలు ఇలా అయ్యాయి. ఇప్పుడు అన్ని వేసేసాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కలిపేసాం కదా, ఇది కాసేపు ఇలా అయితే ఉడకనిద్దాము. కూరగాయలన్నీ కూడా చక్కగా కొంచెం అయితే ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇదిగోండి, అంతా చక్కగా ఉడికిపోయింది. టమాటా ఉడికిపోయింది, అలాగే వంకాయ కూడా సగం ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాం. ముందుగా పసుపు అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేస్తున్నాను, సరిపోతుంది. అలాగే సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే అంతా కలిపేసాం కదా, ఇప్పుడు దీనిని బాగా ఉడకనిద్దాము. మూత అయితే పెట్టుకోకర్లేదు, మూత పెట్టుకుంటే పొంగిపోతుంది కాబట్టి ఇది ఇలాగే ఉడకనిద్దాం. చిన్న మంట పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అయితే కుక్ అవనిద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది మనం రుబ్బుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. పప్పు రుబ్బేసుకుందాం. ముందైతే వంకాయ ముక్కలు పక్కకు తీస్తున్నాను.
అంటే అన్ని తీసేయక్కర్లేదు, కొన్ని అయితే చాలా మందికి ముక్కలు ముక్కలుగా తినడం అయితే చాలా ఇష్టం కదా, కాబట్టి నేనైతే ఇలా తీస్తున్నాను. నాకైతే ఇలా చాలా ఇష్టం. మీరు అనుకోవచ్చు ప్రతిదీ వండేటప్పుడు నాకు ఇష్టం అనేసి, కానీ చాలా మందికి ఫుడ్ తినే విషయంలో కొన్ని అభిప్రాయాలు అనేది ఉంటాయి, అంటే హ్యాబిట్స్. ఏంటంటే చాలా మందికి ఫుడ్ తినడం కూడా ఒక యోగం అండి, తినకపోవడం ఒక రోగం. కాబట్టి నేనైతే ప్రతిదీ కూడా ఆస్వాదిస్తాను. ఏది ఎలా తింటే టేస్టీగా ఉంటుందో అనేది కూడా నేను చూసుకుని తింటాను. కాబట్టి నాకు ఫుడ్లో అయితే చేసుకునే కొంచెమైనా కూడా చాలా ఇష్టంగా నచ్చినట్లుగా చేసుకుంటాను. కొన్ని వంకాయ ముక్కలు అయితే తీసేసాను కదా, కొన్ని అయితే ఉంచేసుకున్నాను. ఆ తర్వాత పైదంతా కూడా వాటర్ తీసేసుకుందాము. ఇప్పుడు రెండు సపరేట్ చేసేసుకున్నాం కదా, ఇది అయితే ఇలా పప్పు గుత్తుతో కానీ లేదంటే మ్యాషర్తో కానీ రుబ్బేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగైతే పప్పు రుబ్బేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోకూడదు, ఇలా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా ఇప్పుడు ఇంకా గిన్నె కొన్నది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్కలు అయితే కనిపిస్తూ ఉండాలి, అప్పుడే పప్పు అనేది చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టేశాను. పప్పులోకి తాలింపు వేసేసుకుందాము. ఇది నేను పచ్చిమిర్చి వేయించిన గిన్నె అండి, కాబట్టి ఇందులోనే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైంది, ఇందులో కొంచెం పోపు అయితే వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు తక్కువగా, మినపప్పు కూడా కొంచెం తక్కువ వేసుకుని, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఇలాగా వేసుకోవాలి. అంటే మనకి పచ్చిశనగపప్పు మినపప్పు తక్కువ పడేలాగా, జీలకర్ర కూడా కొంచెం తక్కువ, ఆవాలు మాత్రం కొంచెం ఎక్కువ, అలా పడేలాగా వేసుకోవాలి. ఇది కొంచెం వేగనిద్దాము. ఈ ఆవాలు చిటపటమనేలాగా కొంచెం వేపుకుందాం. ఆ తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు, పోపు వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిపాయ తింటే గుండె రక్తం అనేది పలుచబడుతుందండి, అంటే గుండెకి వెళ్ళే రక్త కణాలు బాగా పనిచేస్తాయి. వెల్లుల్లిపాయ ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు దూరంగా ఉండి వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు పోపు అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పప్పులో అయితే వేసేసుకుందాము. చూసారు కదండి, ఇలా పప్పులో తాలింపు వేసుకున్నప్పుడు ఇలా సౌండ్ వస్తే ఆ పోపు ఫ్లేవర్ అనేది పప్పుకు పడుతుంది. ఆ గిన్నెలో కూడా కొంచెం వేసేసుకుందాము. చూసారు కదా, గుమగుమలాడే పప్పు వంకాయ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అద్దిరిపోయే పప్పు వంకాయ చూడండి ఒకసారి, ఎంత బాగుందో కదా. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చాలా చాలా బాగుంది కదా. తింటే కూడా టేస్ట్ అలాగే ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, వంకాయ పప్పు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు ఇది రెసిపీ చేసుకోవాలని ఉంటే గనక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసి చక్కగా చేసుకోండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. చూసారు కదా, మరి లైక్ చేయండి. నేనైతే దీనికైతే కాంబినేషన్ గా మసాలా ఆమ్లెట్, అలాగే బీరకాయ నువ్వుపప్పు పచ్చడి అయితే చేశాను. చూసారు కదండి, మరి ఇదే ఈ రోజు మన రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.